అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. నేను చాలామంది మీకు తెలుసు, అనేక కాలేజీలు తిరుగుతుంటాను, అనేక విషయాల మీద మాట్లాడుతుంటాను, అనేక కాలేజ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ క్రమంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్న ఒక మిత్రుడు, మీరు తప్పనిసరిగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ను మీరు విజిట్ చేయండి, ఒకసారి డైరెక్ట్గా అతను మాట్లాడండి, మీరు కొత్త అనుభూతికి లోనవుతారు, అసలు మీరు ఊహించనంత అద్భుతమైనటువంటి కాలేజీ మీరు చూడండి అని చెప్పి వారు ఇన్సిస్ట్ చేశారు. సరే నేను సమయం చూసుకొని కీసర దగ్గర ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్కి వచ్చాను. సో వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఎంసెట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, అది కూడా పెద్దగా ప్రచారం లేనటువంటి కాలేజు ఇంత అద్భుతంగా ఉంటుందని కళలో కూడా ఊహించలేదు. కావాలంటే మిత్రులారా, మీరు ఒక్కసారి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి చూడండి, డెఫినెట్గా మీరు అబ్బురపడిచేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. ఇంకా ఇప్పుడు చివరిగా మీరు లైఫ్ స్కిల్స్ మీద, పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళతో టైప్ ఉంది, బ్రహ్మకుమారిస్తో కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ కూడా అట్లాంటివి ఉన్నాయి. సో అట్లాంటి ఈ లైఫ్ స్కిల్స్ మీద, పర్సనల్ డెవలప్మెంట్ మీద మీరు చేసేటువంటి కార్యక్రమం ఏంటండి? అవునండి, ఒక వ్యక్తిగా మనం సంపూర్ణంగా డెవలప్ కావాలంటే ఒక టెక్నికల్గా ఉంటే సరిపోదు. ఓకే. ఎందుకంటే లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది, ఎన్నెన్నో సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, అనుకోని విపత్తులు కూడా వస్తాయి. చదువుకొని ఒక స్కిల్ ఉంటే సరిపోదు. సో అట్లాగే దానికి సాఫ్ట్ స్కిల్స్ కావాలి, లైఫ్ స్కిల్స్ కావాలి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, సమ్ ఫిలాసఫీ ఉండాలి మనిషికి లైఫ్లో. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కాకపోయినా we have some tie-ups with as you have mentioned, రామకృష్ణ మిషన్. అవునా? సో అక్కడి నుంచి మంచి వాళ్ళు వస్తుంటారు, అక్కడ మంక్స్ వస్తుంటారు, దే కీప్ టేకింగ్ సమ్ సెషన్స్. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చేస్తాం, వస్తుంటారు. సో ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లోనైతే మోస్ట్లీ ఇవే ఉంటాయి. సో మొదట్లో కాలేజీకి రాగానే దే విల్ బి ఓరియంటెడ్ అనమాట. లైఫ్లో ఏది ఇంపార్టెంట్, ఎలా ఉండాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఆఫర్ దే డూ ఇట్. సో ఈ ఆస్పెక్ట్లో కూడా వీ టేక్ కేర్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నంత ఐఐటి క్రేజనాలా, పిచ్చనాలా, వెర్రెనాలా నాకు తెలీదు. 3వ తరగతి 2వ తరగతి నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఐఐటి అనేది రామకోట ఇంకా మన పౌరులకు రాసే వాళ్ళు ఐఐటి చిన్నపిల్లలు ఉగ్గుపాలతో ఐఐటి అని చెప్తారు. పిల్లలు రాస్తే నా కొడుకు అయితే ఐఐటి రావాలి, లేకుంటే మెడిసిన్ కూడా పోయిందని. ఇప్పుడు అందరికీ ఐఐటి కావాలి. ఇంతకుముందు డాక్టరా, ఇంజనీర్ రెండు ఆప్షన్, ఇప్పుడు ఒకటే ఐఐటి. అయితే స్వయంగా నా కొడుకు కూడా ఐఐటీలోనే కంప్యూటర్ చదువుతున్నాడు, 4th ఇయర్. ఇప్పుడు నేను ఐఐటీలో ఉండేటువంటి డొల్లతనం ఏంటో నేను కూడా చూసాను. సో గ్రేట్ ఐఐటీస్ ఉన్నాయి, గ్రేట్ పీపుల్ అవన్నీ ఉన్నాయి. నేనేం ఐఐటీని తక్కువ వేయడం లేదు, కానీ ఐఐటీలో కూడా అనేక మందికి ఆశించే ప్లేస్మెంట్స్ రావడం లేదు, ప్లస్ కొంతమందికి ప్లేస్మెంట్ కూడా రావడం లేదు. ఇది రియాలిటీ. ఒకవేళ ఐఐటి, ఎన్ఐటీలు రాస్తారు, మెయిన్స్ రాస్తారు, అడ్వాన్స్ రాకుంటారు, అవి రాకపోతేనే ఎంసెట్కి వస్తారు సహజంగానే. సో ఐఐటి, ఎన్ఐటి రాని పరిస్థితులలో ఈ ఎంసెట్ కాలేజ్ తీసుకుని వాళ్ళు నిజంగా డిసప్పాయింట్ కావాలా, వాళ్ళు ఫెయిల్ అని అనుకోవాలా, వాళ్ళు కాంప్రమైజ్ లాగానే ఉండాలా? నిజంగా ఎంసెట్ కాలేజ్ ఏరి ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్లేస్మెంట్ సాధించడం అసాధ్యమా? అసలు దీని గురించి మీకు ఇంత విస్తారమైనటువంటి అనుభవం ఉంది కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఈ విషయంలో కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ఐఐటీలు అనేది గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ద టాప్ 6 or 7, ఫస్ట్ 5 ఉన్నాయి, ఆ తర్వాత హైదరాబాద్ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. సో వాటిలో సీట్లు రావాలి అనుకోవడంలో తప్పులేదు. అంటే మనిషి అన్నవాడు దే హ్యావ్ టు ఎయిమ్ హై, బట్ ఒక్కొక్కసారి ఎయిమ్ హై బట్ యూ వోంట్ అచీవ్ ఇట్. దానివల్ల మనం పెద్ద నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. నేను చాలా కేసులలో చూసినా కూడా, జస్ట్ బికాజ్ యూ గో టు ఎన్ ఐఐటి, ఆ స్టాంప్ ఉన్నంత మాత్రాన్ని మీకు గొప్ప ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. మన ఎంసెట్ కాలేజీలలో ఎక్కడో జాయిన్ అయినంత మాత్రాన నీకు ఇంకా జీవితం అయిపోయింది, జాబ్ రాదు, గొప్ప జాబులు రావు అనేది అది కూడా అవసరం లేదండి. రైట్? యాజ్ యూ సెడ్, సిబిఐ మన మామూలు ఎంసెట్ కాలేజీలలో జాయిన్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి కాలేజీలో లాస్ట్ ఇయర్ 31 లక్షల ప్యాకేజ్ వచ్చిందండి ఇద్దరు. లోయర్ ఐఐటీస్ 31 లక్షలు దాటిన వాళ్ళు వేల కొట్టేంత మంది లేరు. 6 లక్షల జాబులు వచ్చిన వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. ఏది ఐఐటి భువనేశ్వర్, ఐఐటి మండి అట్లాంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళకి చాలా మందికి విప్రోలో 5-6 లక్షల జాబులతో జాయిన్ అయిన వాళ్ళు కూడా తెలుసండి. ఇప్పుడు కొన్ని గ్రూపులు అయితే కంపేర్ చేసి చూడొచ్చు మీరు. గీతాంజలి కాలేజీలో చదువుకొని 31 లక్షల జాబ్ వచ్చింది, ఐఐటీలో చదువుకొని 5,000 ర్యాంక్ అడ్వాన్స్లో తెచ్చుకొని భువనేశ్వర్లో, మండిలో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అదే విప్రోలో 5-6 లక్షల జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. సో ఇది మనం నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదండి. ట్రై చేస్తాము, రాదు, ఇట్స్ ఓకే.
స్టిల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. నేను ఐఐటీలో వెబ్సైట్ చూసాను. టాప్ ఐఐటీస్ వదిలేయండి, మిడిల్ అండ్ లోయర్, తిరుపతి బ్యాచ్ కానీ హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ బ్యాచ్ కానీ, నేను సైట్లో అఫీషియల్ సైట్ చెప్తున్నాను. నేను సిఎస్సి సరే 90-100% ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎంతో కొంత. వాళ్ళు ఎన్ఆర్ఎఫ్ డేటా పంపే దాని మీద స్టాటిస్టిక్స్ ఉంటారు వెబ్సైట్లో. ఎలక్ట్రికల్కు 2 టైర్ అండ్ 3 టైర్లో 60-70% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో less than 50% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 50% ప్లేస్మెంట్ అవడం లేదు. కాదండి, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఐటీ కంపెనీస్లోనే ఉండే జాబ్స్, ఐటీ కంపెనీస్లో ఉంటాయి. సో కాబట్టి అంటే ఐఐటీలో జరిగితే అద్భుతము, నా జీవితం అంతా పేపర్లో చూసి ₹1,00,00,000 నా కొడుకు ఐఐటీలోకి వెళ్తే ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది, మేము మొత్తం సంపన్న కుటుంబం పోతాం అంటే అది భ్రాంతి మాత్రమే మిత్రులారా. ఒకరో ఇద్దరో నలుగురో 10 మందికి, టాప్ ఐఐటీలో 10 మందికి రావచ్చు భారీ ప్లేస్మెంట్స్ అంటే ₹1,00,00,000 ప్యాకేజ్, దట్టు అబ్రాడ్ ప్లేస్మెంట్స్. అవి మిడిల్ అండ్ లోయర్ ఐఐటీస్లో 40-50 లక్షల వాళ్ళ వేల లెక్క పెట్టేటోళ్ళు ఉంటారు. సో కొంచెం తక్కువ సంఖ్యలో ఎంసెట్ కాలేజ్ ఉంటున్నారు. సో ఎంసెట్ కాలేజీలలో సీట్ వచ్చి కూడా మీకు ఐఐటి లాంటి ప్లేస్మెంట్స్, మీకు అర్హత ఉంటే, కరెక్ట్, మీరు పిల్లలు కష్టపడితే, స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ. హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ కాబట్టి హైదరాబాద్లో మీకుంటే, హైదరాబాద్ వల్ల మనకు అనేక ఇంజనీరింగ్ కూడా అదృష్టం వచ్చింది. అవును. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ కాలేజ్ విషయానికి వద్దాము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిహెచ్డీస్, సో తర్వాత దీని మెయింటెనెన్స్, మీ ట్రైనింగ్ సెషన్స్, ఇవన్నీ కూడా నాకు ఒక ఎంసెట్ కాలేజ్ ఇట్లా ఉందంటే నేను ఫస్ట్ చెప్తే నమ్మకపోయాను. నేను చూడకుంటే చూశాను కానీ నమ్ముతున్నాను. అయితే మీ డైరెక్టర్ గారి యొక్క మార్గదర్శకత్వం ఎట్లుంది, మీ డైరెక్టర్ గారి నుంచి సపోర్ట్ ఎట్లుంటుంది? నేను విన్నాను కాలేజీ యొక్క ఎక్సలెన్స్ కోసం ఎంత ఖర్చు అయినా పెడతానని విన్నాను. నేను వచ్చినప్పుడు చూసాను అక్కడ ఫుట్బాల్ కోర్టు, అక్కడ రన్నింగ్ ట్రాక్ ఉంది, ఫుట్బాల్ రన్నింగ్ ట్రాక్, దానికి ఏదో ₹1,00,00,000 ఇన్వెస్ట్ ఖర్చు పెట్టని వింటే ఆశ్చర్యపోయారు. వారే స్వయంగా నాకు చెప్పారు. సో మీ డైరెక్టర్ యొక్క పాత్ర ఎంత ఉంది కాలేజీలో? చాలా వాడు విజిట్ ఒకసారి దాని గురించి ఒకసారి. చాలా ఉందండి. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను ఇది. అంటే సారు స్వయంగా చాలా చదువుకున్నారు. నాకు చదువు అంటే చాలా ప్రేమ సార్కి. మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో కూడా చెప్పారు, సారు ఇప్పుడు 80s ఈ డిడీస్ బ్యాచిలర్స్ అంటే ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటి, అప్పుడు ఆర్ఈసి వరంగల్లో సార్ సివిల్లో చదువుకున్నారు. అది కూడా అప్పుడు ఆర్ఈసీలో సీట్ రావడం అంటే అంత ఈజీ. ఇప్పుడు ఐఐటి కంటే ఎక్కువ, టాప్ ఐఐటి కంటే ఎక్కువ ఆ టైంలో. తర్వాత అక్కడే ఎంటెక్ చేశారు. అది కూడా ఈజీ కాదు, గేట్ ద్వారా వస్తాయి సీట్లు. అవును, అన్ని ఎగ్జామ్స్ రాసి సీట్లు ఓసీలో, దట్టు ఓసీ. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసి ఆయన గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు. చాలా సేవా ఫస్ట్ ఐ థింక్ సార్ మన ఇంజనీరింగ్ దాంట్లో చేశారు, పంచాయతీరాజ్లోనో ఇరిగేషన్లో చేశారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్, గ్రూప్ 1 రాసి డిఎస్పీ. సో అట్లా చాలా సేవా తత్పరత ఉన్న వ్యక్తి, చదువు అంటే చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, స్కూల్ ప్రిన్సిపల్. వారు అదే నిజామాబాద్ ఎస్పీ కూడా పనిచేస్తారని చెప్పారు స్వయంగా. సో సార్ అట్లా చేసి తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ సంస్థ ప్రారంభించారు. సో ఆయన దృక్పథం అంతా కూడా చదువు, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పిల్లలకి మనం ఉపయోగపడాలి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు జాబులు తెచ్చుకొని వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కదా. ఈ కాలంలో చదువే పెట్టుబడి, అంటే ఈ కాలంలో చదువే హ్యూమన్ క్యాపిటల్. ఎగ్జాక్ట్లీ. లక్షలు అవసరం లేదు, వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. పిల్లవాడు మంచిగా చదువుకుంటే 21 సంవత్సరాలకి వాడికి నెలకి ₹1,00,000 జీతం అనేది వస్తుంది. మనప్పుడు ₹1,00,000 అంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్ లో చేసే వాళ్ళకు ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తుంది. 20 ఏళ్ళు దాటింది గవర్నమెంట్ సర్వీస్ లో. ఆ ఉద్దేశంతో సార్ చాలా, అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను యాజ్ ఎ డీన్, ఏది అడిగినా కూడా ఎనీ ఫెసిలిటీ, ఎనీథింగ్ వీ వాంట్, ఎనీ సపోర్ట్, అసలు హెసిటేట్ చేయకుండా అడగడమే లేట్ అన్నమాట. ఏదైనా అడిగితే వచ్చేస్తుంది. నాకు చెప్పారు వాడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఏ విషయం ప్రాంప్ట్ ఉంటారు. అసలు మీరు ఏమంటే రికమెండేషన్స్ కూడా చేయరు, చాలా ప్రాంప్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అబ్సల్యూట్లీ. ఎందుకంటే లాస్ట్ 3-4 yearsలో మా డిపార్ట్మెంట్ చాలా ఎక్స్పాండ్ అయినాయి. ఆ 55-60 మంది ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఇప్పుడు నియర్లీ 150 మంది ఫ్యాకల్టీ అయ్యారు. యూనివర్సిటీ ఆల్మోస్ట్. వి మైట్ బికమ్ ఏ యూనివర్సిటీ ఆల్సో సూన్. అవునా, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అసలు యూనివర్సిటీ అన్ని అర్హతలు తినుకున్నాయండి. సో ఏ రకంగా చూసినా కూడా వీ డో ట్రై నాట్ టు కాంప్రమైజ్, అంటే ఎక్కడా కూడా క్వాలిటీని తగ్గించకుండా ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తుంటాం. నేను ఒకసారి ఫస్ట్ టైం డైరెక్ట్ గారు వచ్చినప్పుడు నేను బాగా గమనిస్తుంటాను థింగ్స్ అవన్నీ కూడా.
ఫస్ట్ టైం వచ్చినప్పుడు వారి రూమ్ ముంగట వెయిటింగ్ హాల్ ఉంది. ఒక్కరు వెయిట్ చేయట్లేదు, ఎవరు లేని వెయిటింగ్ చేసేవాళ్ళు. నేను వెళ్ళినాక వితిన్ 2-3 మినిట్స్లో నన్ను తీసుకుని లోపల ఒకరు ఉన్నారు, 2-3 నిమిషాలు అది అయిపోయింది, లోపలికి వెళ్ళాను. అసలు అది అయిపోయిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ రోడ్డు నుంచి వెళ్తున్నారు. ఎక్కడ హడావిడి కానీ డైరెక్టర్ వచ్చిండు అనేటువంటి ఒక వాతావరణము ఏమి లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. వారు వెళ్ళి క్లాస్కి వెళ్ళిండు, క్లాస్ తీసి వచ్చారు. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒకసారి విన్నాను, ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ హూ అడ్మినిస్ట్రేట్స్ లెస్ అట. అవునవును, కరెక్ట్. సో వారేది అడ్మినిస్ట్రేట్ చేయట్లేదు అంటే థింగ్స్ అన్ని ఆటోమేటెడ్ జరుగుతున్నాయి. అంటే కరెక్ట్ వ్యక్తుల్ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలంటే మనం ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరి పని వాళ్ళు చేస్తారు, దానంతలవే నడుస్తున్నాయి. వారేదో గెస్ట్ లాగా వచ్చి పని చేస్తున్నారు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వారు కాలేజ్ అంటే వాళ్ళకి ఏదో బిజినెస్ కాదు, డబ్బులు ఇచ్చేది కాదు. వారు కాలేజ్ ఒక పుత్రిక, ఒక చిన్న బేబీ ఎట్లా ఉంటారో అంత ప్రేమగా దీన్ని చూసుకుంటాను నేను గమనించాను. నేను ఒక ఇంత ప్రేమగా వారికి ఐపీఎస్ స్థాయిలో పనిచేశారు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి, వారు చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఇంత ప్రేమగా ఒక పుత్రికలాగా చూసుకొని దీన్ని మమకారంతో ఇంత అభివృద్ధి అనేటువంటి ప్యాషన్ నేను ఎక్కడ చూడలేను ఇది వరకు. సో నిజంగా చెప్తున్నానండి, అంటే నేను అక్షయకి చెప్పడం కాదు, సో ఈ కాలేజ్ అని చెప్పాను. ఎవరైనా పేరెంట్స్ చెప్తున్నాను, ఒకసారి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ కాలేజ్ విజిట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి. నేను దీని స్థానం ఎంత ఇస్తారు, టాప్ 10, 15, 20 అనేది నేను మీకే వదిలేస్తాను. ఒకసారి విజిట్ చేసి అవసరమైతే ఇక్కడ ఉండే మాట్లాడాలి. ఒకసారి అవసరమైతే ప్రిన్సిపాల్ గారో, డీన్ గారో, లేకుంటే ఎవరు అందుబాటులో వారితో మాట్లాడండి. మొత్తం విజిట్ చేసి దయచేసి కాలేజ్ చూడండి. నేను చెప్తున్నాను, ఇది యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలో ఒక సమస్య ఏంటంటే చాలామంది గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు తమ గురించి చెప్పుకోరు. చాలామంది సరిగా వ్యవహారం చేయలేని వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటారు. ఇది ఒక లక్షణం సమాజంలో ఉంది. అట్లనే గీతాంజలి వారు పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. సో అందుకని మిత్రులారా, డెఫినెట్గా మీరు అందరూ తప్పనిసరిగా కాలేజీని విజిట్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా మీరు వచ్చిన తర్వాత పూర్తిగా సంతృప్తి ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, పిల్లల డిసిప్లిన్ కానీ, ఇలాంటి మంచి కాలేజ్ విషయాలు తెలిపినందుకు మధు గారికి చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.